వ్యూవర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ బోస్ కర్చెర్ల గారు. నమస్కారం సార్. సార్, తక్కువ పెట్టుబడిలో ఏ బిజినెస్ బెస్ట్ సార్? చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. సో ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడితో చేయాలని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఇది ప్రేక్షకులందరి తరఫున నేను కూడా అడుగుతున్నాను సార్. యాక్చువల్గా మార్కెట్లో చాలా బిజినెస్లు ఉన్నాయండి, ఒకటి కాదు. మీ కళ్ళ ముందు కనపడుతున్న ప్రతిదీ బిజినెసే కదా. అయితే ప్రతి బిజినెస్లోనూ మనం కొన్ని మౌలిక సూత్రాలు అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఫాలో చేస్తే ప్రతి దాంట్లో మనం సంపాదించవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం. నా దగ్గర 1,00,000 ఉంది, నా దగ్గర 2 లక్షలే ఉంది, నా దగ్గర 5 లక్షలే ఉంది, నా దగ్గర 10 లక్షలే ఉంది, ఏం చేయొచ్చు అనే దగ్గర చాలా మందికి ఏం చేస్తే నాకు మంత్లీ నా శాలరీతో పాటు ఇంకో సగం లేదా కనీసం ఒక 20,000 లేదా 30,000 సంపాదించుకోవాలన్నప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పీపుల్ కి రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసేది ఏమున్నాయండి? ఇప్పుడు మీరు నేను ఉన్నాను, మనం రెగ్యులర్ గా మనకు అవసరాలు ఏముంటాయి అనేది మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, మీడియాలో ఉంటూ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటి? నేను నా దగ్గర 2 లక్షలు నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తే నాకు వస్తుంది అన్న దగ్గర జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మీడియాలో ఉంటూ కూడా కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఒక మనిషిని పెట్టుకొని ఒక కర్రీ పాయింట్ పెట్టడం అనేది ఒక బిజినెస్. ఆ కర్రీ పాయింట్ లో కూడా మీకు రెగ్యులర్ కన్జ్యూమ్షన్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ టేస్ట్ చేస్తే కూడా మీకు రోజుకి 3,000 రూపాయలు మినిమం సేల్ ఉంటుంది. మీరు ఈ హైదరాబాద్ ఈ ఏరియాలో ఎక్కడ పెట్టినా కానీ మినిమం 3,000 రూపాయలు ఉంటుంది. ఒక మనిషిని పెట్టుకోవాలా, లేదంటే మీరు దీని అదర్ ఆప్షన్ కర్రీ పాయింట్లు చేసేవాళ్ళు కూర్చున్నారు. మీరు ఈక్వల్ ఈ ఏరియాకి సంబంధించిన ఒక చిన్న అంటే ఒక 10 రకాల ఈ చిన్న బాక్స్ కొనుక్కొచ్చి ఆ కర్రీస్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీరు అమ్మొచ్చు. వేరే వాళ్ళు ఆల్రెడీ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకొని మనం పెట్టచ్చు. దానివల్ల మీకు రోజుకు 3,000 రూపాయలు సేల్ ఉంటే సంవత్సరం నెలకు వచ్చేసరికి ఎంత ఉంటుందండి? యావరేజ్ గా 90,000 రూపాయలు. దాంట్లో మన ఖర్చు పోయేది 50% పోతుంది. ఎందుకంటే ఫుడ్ లో ఇండస్ట్రీలో మంచిగా ఉంటుంది, కష్టం ఉంది. 45,000 మీరు కుర్రోడికి, ఎందుకంటే ఎవరైనా ఒకటి పెట్టుకొని వాళ్ళకి నెలకి రోజుకి ఈవినింగ్ 3 గంటలు 4 గంటలు సేల్ మాత్రం అనుకుంటే ఆ 3 గంటలు 4 గంటలు చేసినందుకు 10,000 ఇచ్చుకున్నా కానీ 30,000 వచ్చిందా? ఇది ఒక ఐడియా. 30,000 అయితే మిగులుతాయి మంత్లీ. మనిషికి కావాల్సిన అవసరాలు. రెండోది, ఇవాళ మీరు గమనిస్తే మన ఇంట్లో చిన్న చిన్న అవసరాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. కిరాణా షాప్, మీరు వీధి చివరిలో ఉన్న కిరాణా షాప్ కూడా నెలకు వచ్చేసరికి చాలా సేల్ వస్తుంది. అన్ని అవసరాలు ఉన్నాయి. చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారు. అంత అవసరం ఉన్నా సరే చిన్న కిరాణా షాప్ కూడా పనిచేస్తుంది. కిరాణా షాప్ పెట్టడానికి మీకు ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ప్రోడక్ట్ మీకు వచ్చి ఇచ్చేస్తారు క్రెడిట్ బేస్ మీద. మీరు డబ్బులు పెట్టక్కర్లా, మీరు ఓన్లీ ఆ రెంట్ కి షట్టర్ కి రెంట్ అడ్వాన్స్ అది చేయొచ్చు. మూడోదండి, చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో పని చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు. మీ దగ్గర ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటే, మీరు మాడే విధానంలో కొంచెం కొత్తదనం ఉన్నా, మీరు వీడియో చేసుకుంటూ ఇనీషియల్ తక్కువ వ్యూస్ వస్తాయి, దాంట్లో కొత్తదనం కొట్టే తెచ్చే రీల్స్ చేసుకుంటే కొంచెం చేయడం ఆలోచించి. ఒక్కోసారి ఇంకో ఐడియా చెప్తాను, కొంతమంది కాపీ అయినా చేసుకోండి. మీరు ఓల్డ్ ట్రెండింగ్ లో ఉన్న వీడియోలో ఈ ఐడియా బాగున్నప్పుడు సేమ్ సిమిలర్ గా మీరు కాపీ చేసి పెట్టేసుకోండి. ఇఫ్ యూ థింక్ దట్ అరే వర్కౌట్ లేదని అన్నప్పుడు, సో దట్ మీకు కనీసం ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. స్టార్ట్ విత్ కొన్ని రోజుల తర్వాత మీరు ఓన్ గా థింక్ చేసి చేయడం అనేది కూడా మీకు ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. చిన్న చిన్న బిజినెస్ అంటే ఇంకొకటి ఏంటంటే రిటైల్ బిజినెస్ చాలా ఉన్నాయండి. లేక రైస్ సేల్. ఎవరు రేపు ప్రతి ఒక్కరు రైస్ కావాలి. ఒక వీధిలో చిన్న చివర షాప్ తీసుకొని షట్టర్ తీసుకొని ఓన్లీ రైసే పెట్టండి. మంచి రైస్ కొనుక్కొచ్చుకొని ఓన్లీ రైసే పెట్టండి, ఈజీగా సేల్ అవుతుంది. ఇది ఒకటి. మూడో చాలా ఇంపార్టెంట్ అండి, ఇవాళ మీరు గమనిస్తే చాలా మందికి ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఉంది. మీరు సపోజ్ ఇప్పుడు మీరు కెమెరా పర్సన్స్ కెమెరా హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఫోటోగ్రఫీ అనేది ఎక్కువ ఛార్జ్ చేయకుండా 2,000 ఒక చిన్న ఈవెంట్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఛార్జ్ చేయండి. నెల మొత్తం కలిపితే కనీసం 10 ఈవెంట్లు జరుగుతాయి. 10 × 3,000 అది మీ పార్ట్ టైం జాబ్. ఇది మీరు రెగ్యులర్ గా ఛానల్ లో పని చేసుకుంటూ పార్ట్ టైం గా పని మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి. ఐఎమ్ ఆల్సో మేము ఫోటోగ్రఫీ చేస్తాము, ఈవెంట్ కవర్ చేస్తాము అని చెప్తే కెమెరా తీసుకెళ్లి ఫోటోస్ తీసి సాఫ్ట్ కాపీ ఇవాళ ప్రింట్అవుట్లు అడగట్లేదు, అయిపోయింది. ప్రింట్అవుట్లు అడిగే రోజులు అయిపోయింది. 8 days ఇదో రకమైన బిజినెస్ అండి. కాకపోతే మీరు రీచ్ అవ్వడానికి మీరు బెస్ట్ ఫొటోస్ ని ఒక మంచి సాంగ్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ వీడియోలో పెడతా ఉంటే మీకు తెలియకుండా ఒక 3 నెలలు టైం పడుతుంది, తర్వాత నుంచి మీకు వస్తుంది. అదొక రకం పద్ధతి. ఇంకా మీకు అడగాలంటే రోడ్ సైడ్ మీరు వెళ్తా ఉంటే చాలా చోట్ల మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. మీ దగ్గర ఒక 4,000 రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ తీసుకొని వాళ్ళు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఐడియా పేమెంట్ బ్యాంక్, పేటిఎం పేమెంట్, ఆఫ్ కోర్స్ రీసెంట్ గా పేటిఎం బ్యాంక్ బ్యాన్ చేశారు. అలా కాకుండా చాలా స్మాల్ బ్యాంకింగ్స్ ఉన్నాయి చాలా. వాళ్ళు మీకు డీలర్షిప్ ఇస్తారు, ఎస్బీఐ వాళ్ళు కానీ మీకు డీలర్షిప్ ఇస్తారు. సో రోడ్ సైడ్ చిన్న షట్టర్ 10,000 రూపాయలు రెంట్ ఉన్న షట్టర్ తీసుకుని మీ కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చి ఉంటే చిన్న కంప్యూటర్ పెట్టుకొని ప్రింటర్ పెట్టుకొని ఇంటర్నెట్ పెట్టుకుంటే మీ కంప్యూటర్ ప్రింటర్ కలిపి 30,000 అవుతుంది ఇన్వెస్ట్మెంట్. రెంట్ అడ్వాన్స్ 30,000 60,000. ఇంక మీరేం చెక్కాలి 60,000 ఇన్వెస్ట్మెంట్ తో కూర్చొని రోడ్డు వెళ్ళే వాళ్ళు 3,000 రూపాయలు వచ్చి ఇస్తే 30 రూపాయలు ఛార్జ్ చేయొచ్చు. మీరు 30 రూపాయలు తీసుకుని వాళ్ళకి 3,000 అకౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు మీకే అవసరం అప్పుడప్పుడు మీ చేతిలో క్యాష్ ఉంటుంది, నాకు అకౌంట్ లో కావాలంటారు, ఒక్కోసారి దొరకదు అది. అంటే మరీ పెద్ద ఇప్పుడు రోడ్ సైడ్ మన హైదరాబాద్ లో చాలా మంది భవన కార్మికులు ఉంటారు, బిల్డింగ్ వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, నార్త్ సైడ్ ఎక్కడి నుంచి వస్తారు. పాపం వాళ్ళ ఇంట్లో అవసరాలు ఉంటాయి, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కాల్ చేసి వాళ్ళే 10,000 పంపించమంటారు. వీళ్ళేమో మేస్త్రి దగ్గరికి వెళ్తే మేస్త్రి దగ్గర క్యాష్ ఇస్తాడు, ఆన్లైన్ ఇచ్చినాగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం తెలియదు, వీళ్ళు వెళ్ళి విత్డ్రా చేసి మళ్ళీ మనకే ఇస్తాడు ట్రాన్స్ఫర్ చేయమని. బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ మెషిన్ ఎలా వాడాలో తెలియదు, బ్యాంక్ వెళ్ళి స్లిప్ ఎలా రావాలో తెలియదు. ఇలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఈ రోజు పేటిఎం వచ్చినా కూడా ఇలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఉంది, మీరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఇది ఒక రకమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇలా ఒకటి కాదండి, మార్కెట్ లో బొచ్చులు ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే మనకు తెలిసిన పనిలో పెట్టండి. ఇప్పుడు రోడ్ సైడ్ బట్టల దుకాణం పెట్టినా మీకు సేల్ అవుతుంది, బట్ మీకు అందులో ఫుడ్ క్లాత్ గ్రోసరీస్ అనేది రెగ్యులర్ కన్సంప్షన్, మనకు అవసరాలు రెగ్యులర్ కన్సంప్షన్. నేను రీసెంట్ యూఎస్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ డెవలప్మెంట్ అయిపోయింది, రోడ్లని రోడ్ డెవలప్ అయినాయి, బిల్డింగ్ డెవలప్ అయినాయి, అందరికి మినిమం సెక్యూరిటీ అంతా వచ్చింది. ఎందుకంటే పాపులేషన్ తక్కువ కదా, మన ఇండియా మీద 5 times పెద్దగా ఉంటుంది యూఎస్ ఏరియా పరంగా. పాపులేషన్ వచ్చేసరికి 30 కోట్లే, మనం ఉన్న ఏరియాకే 150 కోట్లు మనం ఉన్నాము. మన మీద 5 times పెద్దగా ఉండి ఇంకా పాపులేషన్ 30 కోట్లే. అంటే గమనించండి, దూరం దూరం ఉంటారు ఒక్కొక్కరు. ఇల్లు చాలా మనలాగా సిమెంట్ తో కట్టే ఉండవు, స్పేస్ ఉంటుంది, బాగా ఖాళీగా ఉంటారు. వాళ్ళందరికీ డెవలప్డ్ కంట్రీ అదంతా. మరి వాళ్ళకి రెగ్యులర్ గా ఏంట్రా మరి ఇక్కడ బిజినెస్ ఏంట్రా అని చూస్తే ప్రపంచం మొత్తం వాళ్ళకి ఆ డాలర్ మీద నడుస్తుంది ఒకటి. రెండోది ఫుడ్ ఎక్కువ, మూడోది వెహికల్స్ ఎక్కువ వాడతారు అక్కడ, మోటార్ రిలేటెడ్ ఇదే ఎక్కువ ఉంది అక్కడ, ఎక్కువ ఉన్నాయి రెగ్యులర్, ఎక్కువ మంది డిపెండ్ అయ్యేది దాని మీద. ఇంకా ఐటీ అంటారా, ఎక్కువ వరల్డ్ మొత్తం కనెక్ట్ అయ్యింది కాబట్టి అది జరుగుతుంది అట్లా. సో మీరు కూడా ఆలోచించండి, మీకు తెలిసిన పనిలో ఇప్పుడు మీరు యాంకర్ గా చేస్తున్నారు, మీరు అపార్ట్ ఫ్రమ్ యాంకర్ మీరేం చేయొచ్చు, దెన్ యూ కెన్ క్రియేట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ సోషల్ మీడియా, ఆర్ యూ కెన్ డూ ఏ ఫ్రీలాన్స్ యాంకరింగ్ అవుట్ సైడ్ ఈవెంట్స్ కి. ఇంకా ఏదైనా కొత్తగా ఇచ్చేసి ఈ సమ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న రూమ్ లో కొత్త షో ఏదో స్టార్ట్ చేసుకోవచ్చు మీకు మీరు, ఏదైనా కొత్తదనంగా. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ టైంలో ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ గా మీరు ఏదైనా బెటర్ గా ఏం క్రియేట్ చేయగలరు అనేది కూడా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ దీని అందరికి పెట్టుబడి ఏంటంటే టైం, చిన్న చిన్న కెమెరాలు, మైక్ సెట్, ఇవి ఫోకస్ చేసుకోండి. అలాగే కొంతమంది మార్కెట్, ఈ మధ్య మార్కెట్ మీద చాలా మంది అడుగుతున్నారు, కానీ మార్కెట్ లో కూడా 20,000 30,000 పెట్టి నెలకు ఒక 5,000 తీయొచ్చు. అంటే అది ఎలా అంటే ట్రేడింగ్ అండి. కాకపోతే ఏంటంటే చాలా రిస్క్ తో కూడిన పని. ఏ షేర్స్ మంచి అనేది రోజుకు 100 రకాల షేర్స్ మంచి అని చెబుతారు. మీరు 100 మంది 100 రకాలు చెప్తారు, అందులో మీద పెడితే 100 మంది డబ్బులు పోతాయి, 100 మంది డబ్బులు వస్తాయి, ఏది ఎవరు చెప్పలేరు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే రిస్క్ లేకుండా తక్కువ రిస్క్ మంచి మంచి షేర్స్ ఉన్నాయి. టాటా వాళ్ళు ఉన్నాయండి, టాటా వాళ్ళు ఎవరు కూడా సడన్ గా రైజ్ సడన్ గా డౌన్ ఉండదు టాటా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మంచి కంపెనీ, వాళ్ళకి ఎసెట్ బేస్ బాగుంటది కాబట్టి మీరు వాళ్ళు పెడితే వాళ్ళు గ్రో అవుతారు ఉంటది. ఇప్పుడు టాటా వాళ్ళు చాలా ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్అప్లు. ఈ రోజు మీరు 1 లక్ష రూపాయలు పెడితే మీరు 5 ఏళ్ళ తర్వాత అది దట్ విల్ బికమ్ లైక్ 40 lakhs అయ్యే రేంజ్ ఉన్నాయి జస్ట్ 1 lakh పెడితే. కాకపోతే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన నేను చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్. కానీ ఇది చేయాలా, ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టి కొన్ని ఇయర్స్ వరకు మనకు అక్కర్లేదు దాన్ని అని వదిలేసే వాళ్ళకి అది యూస్ఫుల్ అవుతుందండి. కానీ అది కూడా ఈ షేర్ పెట్టమని ఈ షేర్ పెట్టకూడదని చెప్పకూడదని రీసెంట్ గా సెబీ కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను టాటా అని చెప్పడం కూడా తప్పే, బట్ ఏంటంటే టాటా నమ్మకం నేను మెన్షన్ చేయడం కూడా తప్పే, అది చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా టాటాలో నాకు వీడియో బోస్ గారు మీ వీడియో చూసి నేను టాటాలో పెట్టానంటే నా డబ్బులు లాస్ అని చెప్పి నా మీద కేసేయచ్చు. నిజంగా అలాగే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్సన్ ఆలోచిస్తే దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్. కాకపోతే ఒకటండి, ప్రపంచంలో దెర్ ఇస్ నో ఫ్రీ ఫుడ్ అండి. ప్రతిదీ డబ్బుతో కూడుకుంది, ప్రతిదీ మన ఇంటికి ఉంది. ఎవరైనా తక్కువకి వస్తుందని ఎవరైనా మాట్లాడితే అదంతా ఖచ్చితంగా దాంట్లో ఒక మోసం ఉంది. డోంట్ గో ఫర్ ఇట్. వాళ్ళు సంపాదించడం కోసం, మిమ్మల్ని ఎక్సైట్మెంట్ చేయడం కోసం ఎక్కువ డబ్బులు పెట్టండి, ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నారని ఎవరు చెప్పినా అదంతా తప్పే. దే ఆర్ ట్రైంగ్ టు lure you for getting money from you. అక్కడి నుంచి రిటర్న్స్ బాగా ఇస్తారు, నమ్మగలుగుతున్నారు తప్పితే ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదండి. ఎవరు మోసపడదు, కష్టపడితే వస్తుంది. ఆ డేస్ అయిపోయినాయి. ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ మోసాలు ఇవే ఎక్కువైపోయినాయి. ఎవరిని మాట నమ్మకండి, ఇంక్లూడ్ మన అమ్మ నాన్న తప్పితే ఇంకెవరి మాట నమ్మకండి. అది వాళ్ళే
వాళ్ళు తప్పితే ఎవరి మాటలు నమ్మాలన్నా మీరు దాంట్లో జెన్యూనిటీ ఉండాలి. ఎక్కువ డబ్బు కాసి పెడితే పోతాయండి. మీరు చూడండి ఇంకొన్ని రోజులు సైబర్ సెక్యూరిటీ మోసాలు రెగ్యులర్ గా అవుతాయి. చాలా ఇష్యూస్ రాబోతుంది కాదు రాను. ఇవాళ కొత్త న్యూస్ ఏంటంటే ఎవరో ఒక అతను వెళ్ళి కిరాణా షాప్ కి వెళ్ళి డబ్బులు పే చేయండి, అదే సరుకులు తీసుకున్నాక పే చేయమంటే అవట్లేదు, మీది నెంబర్ కనపట్లేదండి అని చెప్పాడు. నెంబర్ కిరాణా షాప్ నెంబర్ చెప్పాడు, స్కాన్ చేయలేమంటే నెంబర్ చెప్పండి మా ఫ్రెండ్ వేస్తున్నాడు అని చెప్పాడు. వాళ్ళ నెంబర్ చెప్పాక సార్ ఈ నెంబర్ కి డబ్బులు ఏమంటారు కనపట్లేదు, మీరు పని చేయండి ఆ నెంబర్ నుంచి ₹1 కొట్టండి, మా అకౌంట్ కొట్టండి, సో అమౌంట్ మేము పంపిస్తాం అని చెప్పాడు. అదేంటి అలా సర్లే అని చెప్పి ఆయన ఒక ₹1 కొడితే ఆయన అకౌంట్ నుంచి వెళ్ళింది ₹1. సరే సార్ మీ అకౌంట్ పంపిస్తున్నాం అని చెప్పారు. మీ అకౌంట్ రావట్లేదని మళ్ళీ చెప్పారు. మీరు వాళ్ళు ఎవరైనా అకౌంట్ ఉంటే చెప్పండి, వాళ్ళ నుంచి ₹1 పంపించండి ఈ అకౌంట్ కి వెళ్ళి చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ కి ఒక కాల్ చేసి ₹1 అతను కూడా పంపించాడు. పంపిస్తే అతను కూడా తిరిగి నేను పంపించడం కుదరట్లేదు అనేసరికి ఇంకా సర్కిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన తర్వాత అరగంటలో ఇద్దరు అకౌంట్ నుంచి ₹1,30,000 డబ్బులు పోయింది. అయ్యో, అంత ట్రాకింగ్ అంటే వాళ్ళు డబ్బులు పంపించినందుకు వాళ్ళు ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఓకే ఓకే, అంత సైబర్ సెక్యూరిటీ మోసం జరుగుతుంది. సో ఇలాంటి జరుగుతుంటే ముందు రోజుల్లో ఎలా సార్ మనకి అంటే సేఫ్టీ ఎలా మనకి ప్రతిదీ ఓటీపీ బేస్డ్ మనం థంబ్ బేస్డ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. థంబ్ ఉంటే తప్పితే ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. దట్ మీన్స్ ఫిజికల్. సార్ ఐఫోన్ అయితే హ్యాక్ చేయడం కుదరదు అని అంటారు, ఓకేనా సార్? అది 99.9% నిజంగా సెక్యూరిటీ ఎక్కువ అండి. బట్ హ్యాక్ చేసిన ఐఫోన్ కూడా ఉన్నాయి మనకు రాని. అది ఎప్పుడు వస్తా అంటే ఎవరైనా అనవసరమైన లింక్ క్లిక్ చేశారనుకోండి, అది ఓవర్ రైడ్ చేస్తారు. టెక్నాలజీ సచ్ ఏ వే ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. సో మనకి మెసేజెస్ లో వాటిలో చాలా లింక్స్ వస్తుంటాయి, మనకి ఈ లింక్ ఓపెన్ చేయండి లింక్ అవన్నీ మనం ఇగ్నోర్ చేసేసేయాలి. లింక్ ఓపెన్ చేయాలి. చేసిన టాపిక్ గురించి అయితే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయితే ఐ హోప్ నేను కొంచెం ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. యా సార్, వెరీ యూస్ఫుల్ టాపిక్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకునే వాళ్ళకేమో ల్యాండ్, బంగారం, అలాగే వెండి, అలాగే ఈ స్టాక్ మార్కెట్ లో మంచి షేర్స్ తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ 10 సంవత్సరాలు లేయడం, లేదా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి PPF కొన్ని స్కీమ్స్ ఉన్నాయి దాంట్లో 8% సంవత్సరానికి ఇవ్వడం, ఇలాంటివి ఉన్నాయి. సో వాటిల్లో కూడా మీకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో తక్కువ అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మనం చిన్న బిజినెస్ తక్కువ అమౌంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ జెన్యూన్ గా చేసుకోండి. మార్జిన్ తక్కువ పెట్టుకున్నా జెన్యూన్ గా చేసుకుంటా వెళ్తే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తా ఉంటే రోజుకి ఇన్కమ్ పెరుగుతుంది, తగ్గదు. మీరు క్వాలిటీ ఇవ్వగలగాలి. ఓకే, సో వెరీ యూస్ఫుల్ టాపిక్ సార్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్.